హితల్ పారేఖ్ అనే 18 ఏళ్ల యుక్త వయసు బాలికపై అత్యాచారం చేసి హతమార్చిన సంఘటనలో వారి అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ అయిన 25 ఏళ్ల ధనుంజయ్ అతని ఇంట్లో తగిన ఆధారాలు దొరకడంతో అతన్ని హంతకుడిగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ఈ మొదటి పార్ట్కి కొనసాగింపు. అతను హితల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు వాళ్ల పెద్దలు ఫిర్యాదు చేయడంతో అతన్ని వాళ్ల సెక్యూరిటీ ఏజెన్సీ వేరే చోటుకు బదిలీ చేసింది. అందుకు కక్షగట్టిన అతను హితల్ను 1990 మార్చి 5వ తేదీ సాయంకాలం 5:45 నుంచి 5:50 మధ్య హతమార్చి ఉండాలని అందుబాటులో ఉన్న సాక్ష్యాలను బట్టి అనుమానించారు. అయితే ఆ 5 నిమిషాల్లోనే ఆమెను హింసించడం, అత్యాచారం చేయడం, హత్య చేయడం ఇవన్నీ జరిగిపోయాయి. అంటే అసలు అతను హితల్ తలుపు తీస్తేనే తప్ప ఇంట్లోకి వెళ్లే వీల్లేదు. మనం చెప్పుకున్నాం కదా, ఎలా వెళ్ళగలిగాడనే సందేహాన్ని లేవనెత్తింది ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్న. అలాగే లోపల హితల్ చనిపోయి ఉంటే ఇంటి తలుపుకు లోపల నుంచి గడియ పెట్టి ఉండడం కూడా అనుమానాస్పదంగా అర్థం కాకుండా ఉంది. ఆ సంఘటనకు సంబంధించి మొదటి భాగంలో ప్రస్తావించిన విషయాలకు ఈ వీడియో కొనసాగింపు. ఇక హితల్ అటాప్సీ రిపోర్ట్లో ఆమెపై అత్యాచారం జరిపి చంపినట్టు ఉందని చెప్పుకున్నాం. ఆ రిపోర్ట్ను క్షుణ్ణంగా చదివితే ఆమె ఆ రోజు తొలిసారిగా పురుషుడితో కలిసిందని, ఆమె జననేంద్రియాల్లో ఎలాంటి ఒత్తిడికి గురైన చిహ్నాలు లేవని, బలవంతంగా అత్యాచారం జరిగినప్పుడు బిగుసుకుపోయే అవయవాలు, మెడ కండరాలు, ఛాతి భాగం, తొడలు ఏవీ కూడా గాయపడినట్లు లేవని తెలుస్తోంది. అందుకు సంబంధించి రక్తపు మరకలు కూడా లేవు. కాబట్టి బలవంతపు అత్యాచారం జరిగినట్టు చెప్పడానికి వీల్లేదని అర్థమవుతోంది. అంటే అక్కడ ఆమె ఇష్టంతోనే, సహకారంతోనే పురుషుడితో కలిసినట్టు తెలుస్తోంది. అయితే దాన్నే అత్యాచారంగా ప్రస్తావిస్తూ కోర్టుకు సమర్పించిన కాగితాల్లో పేర్కొన్నారు. ఆమె శరీరంపై 22 చోట్ల దారుణమైన గాయాలయ్యాయని చెప్పిన ప్రదేశాలు ఆమె ముఖం, మెడభాగాల్లో మాత్రమే. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఆలోచిస్తే తన పట్ల అమర్యాదగా, వెకిలిగా ప్రవర్తించిన అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ ధనంజయతోనే ఆమె శారీరకంగా కలిసిందనుకోవడానికి తర్కం సరిపోవడం లేదు. ఉన్న ఆధారాలను బట్టి అలాగే జరిగిందని అనుకున్నా కూడా 5 నిమిషాల్లో కలయిక జరిగి ఆమెను హతమార్చడం కూడా జరిగి ఉంటుందా? కాదు కదా. సరే, ఆమె ధనుంజయ్తోనే కలిసిందనడానికి ఆధారం లేదు. ఆమె జననేంద్రియపు పొర కొంచెంగానే చీలి ఉంది, కానీ ఆమె శరీర భాగాల్లో పురుషుల వీర్యం లభించలేదు. కానీ ఆమె ధరించిన స్కూల్ యూనిఫామ్ స్కర్ట్ భాగం దిగువన మాత్రం పురుషుని వీర్యపు మరకలున్నట్టు అటాప్సీ రిపోర్ట్లో ఉంది. అది ధనుంజయ్దని అటాప్సీ రిపోర్ట్లో చెప్పలేదు. అలాగనే ధనుంజయ్ని నిర్దోషని చెప్పడానికి లేదు. అతని నడవడిక సరైంది కాదు కనుక కక్షగట్టి చంపాలనే ఉద్దేశంతోనే అతనికి బదిలీ అయినా కూడా హితల్ కుటుంబం నివసిస్తున్న ఆనంద్ అపార్ట్మెంట్కి వచ్చాడు. 3వ అంతస్తుకు వెళ్ళాడు. ఈ సందేహాస్పద కదలికలు అతన్ని అనుమానించేలా చేస్తున్నాయి. ఇక అతని చొక్కా గుండి హితల్ గదిలో ఉంది. హితల్ ఇంట్లోని వాచ్, ఒక జత బట్టలు అతని ఇంట్లో పోలీసులకు దొరికాయని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే హితల్ మరి వేరెవరినైనా ఇంట్లోకి రానిచ్చుండాలి. ఎందుకంటే ధనుంజయ్ కేవలం 5 నిమిషాల్లో అన్ని రకాల దారుణాలకు ఒడిగట్టగలగడం అన్నది నిజంగానే ఊహాతీతం. కాబట్టి ఎవరో అపరిచితుడు ఆమెతో ఇష్టాపూర్వకంగా గడిపి పిమ్మట హతమార్చి పారిపోయి ఉండాలి. అంతా కూడా 30 నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది కనుక ఆ సమయంలో ఏదో జరిగింది. అది తెలియాలి. ధనుంజయ్ పశ్చిమ బెంగాల్లో ఓ గ్రామంలో నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. మిలిటరీలో చేరాలని చిన్నప్పటి నుంచి అనుకునేవాడు. ఆర్థిక పరిస్థితుల్లో సహకరించక అది కలగా ఉండిపోయింది. అతనికి 24 ఏళ్ల వయసులో పూర్ణిమ అనే ఆమెతో వివాహం జరిగింది. ఆ తర్వాతనే భార్యతో సహా కోల్కతాకు వచ్చి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో గార్డ్గా చేరి హితల్ కుటుంబం ఉంటున్న ఆనంద్ అపార్ట్మెంట్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. హితల్ అనే స్కూల్ గర్ల్ పట్ల ఆ ఇంటి సెక్యూరిటీ గార్డ్ ఇలా అనుచితంగా ప్రవర్తించి హతమార్చాడనే వార్త కోల్కతాలో గుప్పుమంది. ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ధనుంజయ్ని కోర్టులో హాజరుపరిచారు. అన్ని ఆధారాలు అతనికి వ్యతిరేకంగానే ఉన్నాయి. అయితే హంతకుడని నిర్ధారించడానికి ఇక ఎంతో సమయం అవసరం లేదు. అయినా హితల్ విషయంలో తనకేం తెలియదని ధనుంజయ్ కోర్టులో చెప్పాడు. తాను నిరపరాధినన్నాడు. తానామెను హత్య చేయలేదన్నాడు. దానితో కేసు హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు నివేదించబడింది. అక్కడ కూడా అతన్నే హంతకుడిగా పేర్కొన్నారు. అంతిమ తీర్పు ప్రకటించే ముందు ఓ 2 వ్యక్తులు ఈ వ్యాజ్యంలో తలదూర్చారు. ధనుంజయ్ విషయంలోనూ హితల్ అత్యాచారం, హత్య విషయాల్లోనూ పలు తార్కిక లోపాలను ఎత్తిచూపి కేసును పునఃపరిశీలించేలా చేశారు. ఆ ప్రయత్నంలో వెలువడిన పలు విషయాల తీవ్రతకు సాధారణ ప్రజానికంతో పాటుగా విషయ నిపుణులు కూడా హతాశులయ్యారు. మరి నాణ్యానికి రెండో వైపు ఏముందో మనము చూద్దాం పదండి. సాక్ష్యాలన్నీ పరోక్షంగా ధనుంజయ్నే నేరస్తుడిగా సూచిస్తుండడంతో వ్యాజ్యం తెమిలిపోయింది. ప్రత్యక్ష పరోక్ష సాక్ష్యాల్లో పరోక్ష సాక్ష్యమే బలంగా ఉంది. అతన్ని 3వ అంతస్తులో చూసిన ఆనవాళ్లున్నాయి. అతని చొక్కా బొత్తం సంఘటనా స్థలంలో ఉంది. అయితే ఇవి 2 పరోక్ష సాక్ష్యాలు. అతను నేరం చేస్తూ ఉండగా చూసిన సాక్షి లేడు, సాక్ష్యమూ లేదు. ఉంటే అది ప్రత్యక్ష సాక్ష్యం అవుతుంది. అయినా పర్వాలేదు,
అతడి DNA నమూనాలు, అతని వేలిముద్రలు ఉన్నా సరే అవి ప్రత్యక్షంగా సాక్ష్యాలే. కానీ హితల్ సంఘటన జరిగిన చోట అవి రెండూ లేవు. కనుక అతన్ని అసలు నేరస్తుడిగా పరిగణించిన అడ్డంకులన్నీ ఆ ఇద్దరి మూలంగా తేటతెల్లమయ్యాయి. దానర్థం న్యాయం జరిగిందని కాదు, విషయం తెలిసిందంతే. ధనుంజయ్ తమ కుమార్తె హితల్తో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశాడు. వాళ్ళు అతన్ని వేరే చోటుకు బదిలీ చేసినా కూడా హితల్ హత్య జరిగిన రోజున ఆనంద్ అపార్ట్మెంట్కి మళ్లీ రావడంతో అతడిపై అనుమానం కలగడం సర్వసాధారణం. చూసారా, పోలీసులు, కోర్టు సైతం ఈ విషయాల చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. 1990 మార్చిలో ఈ దుస్సంఘటన జరిగి ధనుంజయ్ పట్టుబడి కోర్టులో వ్యాజ్యం నడుస్తున్న తర్వాత 3 నెలలకు అంటే 1990 జూన్లో సదరు సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు తాము ధనుంజయ్ని వేరే అపార్ట్మెంట్కు బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల పత్రాన్ని కోర్టుకు పంపించారు. దాన్ని పరిశీలించగా అప్పటికప్పుడు ఒక బదిలీ పత్రాన్ని తయారు చేసి ఇచ్చినట్టుగా ఉంది. అంటే ధనుంజయ్ని దోషిగా నిర్ధారించేందుకు తాపత్రయం పడుతున్నట్టుగా అనుమానం కలిగింది. ఇందులో తమాషా ఏంటయ్యా అంటే అసలు మునిపెన్నడూ ఏ సెక్యూరిటీ గార్డ్కి కూడా బదిలీ పత్రాలు ఇవ్వలేదు. ఎక్కడ నియమిస్తే అక్కడికి వెళ్లడమే జరిగింది. కాబట్టి ఈ కేసులో ధనుంజయ్ కోసం ప్రత్యేకంగా ఆఘమేఘాల మీద ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ సృష్టించబడింది, ఒక ఆఫీసర్కి ఇచ్చినట్టు. ఈ లెక్కన తతిమ ఆధారాలు కూడా కిట్టించిన ఆధారాలే ఉండొచ్చు కదా. ఇదే అనుమానం ఇప్పుడు. కాబట్టి సంఘటనా స్థలంలో దొరికిన ధనుంజయ్ చొక్కా గుండి, సంఘటనా స్థలంలో మాయమై ధనుంజయ్ ఇంట్లో దొరికిన రిస్ట్ వాచ్, జత బట్టలు కూడా పోలీసుల చేత సృష్టించబడిన ఆధారాలని కోర్టులో చెప్పారు. కోర్టు ఊరికే నమ్మదు కదా. సదరు రిస్ట్ వాచ్ సంగతేంటి చూడండి. హితల్ ఇంట్లో మాయమైన వాచ్ సీరియల్ నెంబర్, ధనుంజయ్ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాచ్ సీరియల్ నెంబర్ రెండూ వేర్వేరు. కాబట్టి సదరు రిస్ట్ వాచ్ ఒక అబద్ధం. అలాగే చొక్కా, పంట్లాం కూడా అబద్ధాలే. ధనుంజయ్ని దోషిగా చూపించడానికి పోలీసులు సమకూర్చిన అబద్ధపు ఆధారాలవి. అంటే ధనుంజయ్ నిర్దోష అంటే అనుమాన ప్రమాణం మాత్రమే చాలదుగా, ఆధారాలు కూడా కావాలి. ఉన్నాయి. మనం ఎంతసేపు కోర్టులో పోలీసులు సమర్పించిన ఆధారాలే చూస్తున్నాం, వారి నివేదికలని చదువుతున్నాం. అందులో హితల్ ఆ రోజు మధ్యాహ్నం స్కూల్లో పరీక్ష కాగానే 1 గంటకు ఇంటికి వచ్చినట్టుగా రాసింది. అయితే ఆనంద్ అపార్ట్మెంట్ లిఫ్ట్ మ్యాన్ కీలక సాక్ష్యమయ్యాడు. ఆమె మధ్యాహ్నం 2 గంటల వరకు అపార్ట్మెంట్కి రాలేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజనం విరామం కోసం బయటకు వెళ్లే లిఫ్ట్ మ్యాన్ ఆ రోజు కూడా ఆ సమయం తర్వాత వెళ్ళాడు. అతను వెళ్లేలోపు, అనగా మధ్యాహ్నం 2 గంటల లోపు ఆమె ఇంటికి రాలేదన్నది స్పష్టంగా చెప్పాడు. హితల్ అటాప్సీ రిపోర్ట్లో ఆమె కడుపులో కొంచెం జీర్ణం కాని ఆహారం ఉన్నట్టు చెప్పారు. అంటే ఆమె భోజనం చేసిన తర్వాతనే హత్య చేయబడిందని అర్థం. ఆ లెక్కన ఆమె మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇంటికొచ్చి భోజనం చేసి ఉండాలి. ఆ తర్వాత కాసేపటికే ఆమె హత్యకు గురై ఉండాలి. కాబట్టి ఆమె సాయంకాలం 5 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 50 నిమిషాల మధ్య అరాచకం జరిగి, అత్యాచారం జరిగి హత్య గావించబడ్డం అనే సమయం తప్పు. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఆమె పేగుల్లో ఆహారం పూర్తిగా అరిగిపోయి విసర్జన పదార్థంగా తయారయ్యలేదు. అంటే ఆమె మధ్యాహ్నమే భోజనం చేసి ఉండాలన్నది ఖచ్చితత్వం. మధ్యాహ్నం 2:30-3:30 గంటల మధ్య ఈ సదరు దుర్ఘటన కూడా జరిగి ఉండాలి. పైగా ఆ రోజు పరీక్ష ఉండడంతో ఉదయాన్నే ఏమీ తినకుండానే వెళ్ళిందని కూడా పరిశోధనలో తేలిన విషయం. కాబట్టి మధ్యాహ్నమే ఇంటికొచ్చిన హితల్ సాయంకాలం వరకు ఏమీ తినకుండా ఉండడం జరగదు. మరి మధ్యాహ్న వేళ హితల్ తల్లి కూడా ఇంట్లోనే ఉంది కదా. అంటే మరి హితల్ను చంపిన వ్యక్తి సాయంకాలం వచ్చిన ధనుంజయ్ కాదా? కాకుంటే ఎవరై ఉంటారో మీకేమన్నా అనుమానం ఉందా? కామెంట్ చేయండి. హితల్ ఫ్లాట్ లోపల గడియ వేసింది కదా, అది ఎలా జరిగిందన్నది ముఖ్యం. మరో విషయం ఏంటంటే హితల్ ఇష్టపూర్వకంగా ఒక వ్యక్తితో గడిపింది కనుకనే ఆమె వ్యక్తిగత అవయవ ప్రదేశాల్లో ఎక్కడా కూడా గాయాలు లేవు, ఒత్తిడికి కూడా గురి కాలేదు. కాబట్టి ఆ వ్యక్తే హితల్ని హతమార్చుండడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఆ అనుమానము పక్కకు పోయింది. ఇక మిగిలింది అనుమానించాల్సింది ఒక్కరినే. ఎవరిని? అదే కదా ఆశ్చర్యం. ఈ కేసులో లోతుగా పరిశోధన చేసి ఎన్నో కీలకమైన సంగతుల్ని లోకానికి వెల్లడించిన ఇద్దరు మానవతామూర్తులు సాధించిందేంటో తెలియాలన్నా, చట్ట నిబద్ధతతో న్యాయం నిష్పక్షపాతంగా అందించబడిందన్నా, లేక ఆదిలో మనం చెప్పుకుంటున్న ఎవ్వరికీ న్యాయం దక్కకుండానే పోయిందా అనేది తెలుసుకోవాలన్నా మీరు దీనికి కొనసాగింపు వీడియో చూడాలి. 1-2 భాగాల్లో జరిగిన దాన్ని గుర్తు చేసుకోండి. కావాలంటే మరోసారి చూడండి. అప్పుడు 3వ భాగంలో సరిపోల్చుకుంటూ గమనించవచ్చు. హితల్ మరణం, ధనుంజయ్ ప్రమేయం గురించి ముందస్తు అంచనాలతోనే నడిచిన కేసులో ఎన్ని కీలకాంశాలు చోటు చేసుకున్నాయో తెలిసిన తర్వాత సంబంధించిన ప్రతి విషయాన్ని కాస్త వివరంగా చెప్పడానికి సమయం పడుతుంది, టైం దొరకాలి. అందుకే థర్డ్ పార్ట్లో కలుద్దాం.